సీఎం హోదాలో ఉండి నిరసన కార్యక్రమంలో పాల్గొనడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాడి రాకేష్ రెడ్డి. సభలో అవసరమైన చర్చ జరపకుండా అనవసరమైన విషయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. వరుసగా మూడోసారి కూడా కాంగ్రెస్ కి అధికారం దక్కకపోవడం వల్లే బీజేపీపై అక్కసు వెలుగక్కుతుందని రాకేష్ రెడ్డి విమర్శించారు. సభలో కాంగ్రెస్ కు ప్రధాన సమస్యలపై చర్చించే ధైర్యం లేదంటున్న బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో మా ప్రతినిధి తేజ్ ఫేస్ టు ఫేస్. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఏంటి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈ విధంగా నిరసనలో పాల్గొనడం అనేది రాజ్యాంగ ఉల్లంఘన అని ఎందుకు బీజేపీ ప్రస్తావించాల్సి వస్తుంది? ఉల్లంఘన కాదు, ఆయనకంటే రాజకీయాలలో కొన్ని ఉన్నతమైన విలువలు ఉండాలా. ఏదైతే హోదాకు తగ్గట్టు మనం ప్రవర్తించాలా, అది గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రవర్తించే విధానం కాదు. ఒకవేళ ఎకనామిక్ ఇటలీలో సపోర్ట్ చేస్తే ఇక్కడ మీరు ఎగరడం అనేది కరెక్ట్ కాదు. ఒకప్పుడు ఇటలీ పౌరురాలైన సోనియా గాంధీ గారు విదేశీ శక్తుల ద్వారా ఏదైతే నిధులు అందుతున్నాయో సోరస్ లాంటి వాళ్ళ వల్ల ఈ దేశాన్ని ఈరోజు ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి దేశాన్ని ఈరోజు అస్థిరపరిచిన కుట్రలో భాగమే ఈ అమెరికా కథనాలు. అట్లాంటి అమెరికా కథనాలు రాత్రి నువ్వు జేపీసీ ఏమంటావు, రేపు ఆఫ్రికాలో ఒకరు రాస్తాడు, రేపు లండన్లో ఒకరు రాస్తాడు. దానికల్లా ఈరోజు భారత పార్లమెంట్ వ్యవస్థను ఎట్లా నువ్వు అవమానపరుస్తావు? అదాన్ని పెంచి పోషించిందే బీజేపీ అనేటువంటి స్థాయిలో కూడా కాంగ్రెస్ విమర్శ. ఆదాని నరేంద్ర మోడీ రాజకీయాలు లేరు. అదాని వ్యాపార రంగంలో ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు కాదు, బీజేపీ కూడా అధికారం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది. ఆదానిని కావచ్చు, అంబానీని కావచ్చు, టాటాని కావచ్చు, బిర్లాని కావచ్చు, ఎల్ఎన్టీ కంపెనీ కావచ్చు, అన్ని రంగాలను ప్రోత్సహించేది కాంగ్రెస్. దాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఎవరెవరైతే అవినీతి పరులు ఉన్నదో వాళ్ళని జైలు ఎత్తున్నాం. కానీ అసెంబ్లీలో ఏ చర్చ జరగాలన్నా కానీ కేవలం బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ అడ్డుకోవటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. చర్చ జరగనటం లేదనేటువంటిది కాంగ్రెస్ విమర్శ. సరైన సమాధానాలు ఇస్తే మేము అన్ని రకాలుగా చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ దీన్ని హైజాక్ చేయడానికి ఉన్నది. ఎందుకంటే ప్రజల సమస్యలు పక్కదో పట్టించడానికి ప్రతిపక్షం లేవనెత్తున్న ప్రశ్నలకు దగ్గర సమాధానాలు లేవు. ఎందుకంటే అన్ని అబద్ధాల వాగ్దానాలు చేసి ఆ గద్దెనెక్కారు కాబట్టి ఎక్కడ సమాధానం చెప్పవలసింది దాన్ని ప్రొలాగ్ చేస్తారు. సో అబద్ధపు వాగ్దానాలు, అమలు కానటువంటి హామీలు ఇవ్వటం వల్లనే కనీసం ఏ చర్చ పెట్టినా కానీ కనీసం దానికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పలేకపోతుందని చెప్తున్నారు పైడి రాకేష్ రెడ్డి. ఇది పైడి రాకేష్ రెడ్డితో ఫేస్ టు ఫేస్. వీడియో జర్నలిస్ట్ జనార్దన్ రెడ్డితో తేజ ఫేస్ టు ఫేస్. తేజ, హైదరాబాద్.